రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటివరకు అయితే కేటీఆర్ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. పోలీసులు కూడా కేటీఆర్ వస్తారనే సమాచారం ఉంది అంటున్నారు. దాంతో ఏసీబీ ఆఫీస్ వద్ద సెక్యూరిటీ టైట్ చేశారు. 200 మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఇప్పటికే ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా ఏసీబీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దాంతో కేటీఆర్ ఏం చెప్తున్నారనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పుడు అయితే ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉంది. ఇంతలోనే విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మారిందని చెప్పాలి. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? 7 గంటల వరకు కూడా కేటీఆర్ ప్రధాన కార్యాలయానికి వాళ్ళ చేరుకుంటాడా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత అనేది ఉండేది. అయితే ఎగ్జాక్ట్గా 7:30కి ఒక క్లారిటీ అనేది వచ్చినట్టుగా మనకు సమాచారం. పోలీసులకి కేటీఆర్ ఇవాళ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తను విచారణకి హాజరవుతానంటూ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే మనం విజువల్లో చూస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసాం, చాలా విచారణలు కూడా చూసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాత్రం చాలా ఎక్కువగా సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. మొత్తం ప్రధాన గేట్ దగ్గర కానీ ఏదైతే ఏసీబీ కార్యాలయానికి వచ్చినటువంటి 2 వేస్ ఉన్నా ఆ 2 వేస్ కూడా పూర్తి స్థాయిలో భద్రతతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా మరికొంతమంది సిబ్బందిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బందోబస్తులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఏసీబీ కార్యాలయానికి ఇటు కేటీఆర్ వస్తున్నటువంటి సమాచారంతో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కూడా హౌస్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు ఖచ్చితంగా ఏసీబీ కార్యాలయం వైపు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు అనేది చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో పెద్ద ఎత్తున కూడా ఇట్లు ఈచర్ వ్యాన్స్లో మొత్తం సిబ్బంది అంతా కూడా వచ్చారు. మహిళా పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దాంతో ఇప్పటికే ఏసీబీ ప్రధాన కార్యాలయానికి డీజీ విజయ్ కుమార్తో పాటు అలాగే ఏసీబీ డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జోషి కూడా వారు కూడా చేరుకున్నారు. ఎందుకంటే చేరుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎగ్జాక్ట్గా 10 గంటలకి కేటీఆర్ ఇక్కడికి వస్తున్నారనేది కూడా సమాచారం ఉంది. మరోవైపు ఇప్పుడు హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ తుది తీర్పు అనేది రిజర్వ్లో ఉంది కాబట్టి ఇవాళ కూడా ఆ తీర్పు వచ్చే అవకాశం ఉందనేది కూడా సమాచారం ఉంది. సో ఒకవేళ ఎన్ని గంటలకు వస్తుంది అనేది కూడా ఎవరికి ఒక క్లారిటీ లేనప్పుడు కానీ నిన్న సాయంత్రం అంతా కూడా ఇటు తన లాయర్లతో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కావాలా వద్దా అనేది కూడా చాలా వరకు సమాలోచనలు చేరుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆల్రెడీ కోర్టు కూడా చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే కోర్టు నాట్ టు అరెస్ట్ అని చెప్పినప్పటికీ కానీ పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకి హాజరు కావాలి, పోలీసులకి సహకరించాలని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇవాళ కానీ ఆయన విచారణకు హాజరు కాకపోతే ఇదే బేస్ చేసుకుని పోలీస్ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసు విచారణకు ఆయన సహకరించలేదని కూడా వేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అది ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇవాళ లీగల్ టీం ఒపీనియన్ తీసుకున్న తర్వాత విచారణకి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి భద్రత అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే డిసెంబర్ 19వ తారీఖున ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని నమోదు చేశారో అప్పుడు ఒక సంచలనమైనటువంటి నేపథ్యం కనపడింది. ఎందుకంటే A1గా ఆయన ఉన్నాడు, తర్వాత అరవింద్ కుమార్, బేలన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు పాత్ర అనేది చాలా కీలకము ఈ కేసులో. దాంతోపాటు ఈయన స్టేట్మెంట్ అనేది కూడా చాలా కీలకము. ఆల్రెడీ దానకిషోర్ వచ్చారు. దానకిషోర్ వచ్చినప్పుడు దాదాపు 7 గంటల పాటు తన స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు. అనేక డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. హెచ్ఎండీకి సంబంధించినటువంటి విషయంలో నిధులు వీళ్ళు ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఏంటనే దానిపై కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులకి ఆయన సమర్పించారు. దాంతోపాటు ఇప్పుడు
ఇదే కేసు మీద ఈడీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఈడీ విచారణకి రేపు కేటీఆర్ హాజరు కావాల్సిన అవసరం ఉంది. దానికంటే ఒకరోజు ముందుగానే ఇవాళ ఏసీబీ అధికారుల ముందు ఆయన విచారణకి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇవాళ దాదాపు సుదీర్ఘంగానే కేటీఆర్ని విచారించబోతున్నారు ఏసీబీ అధికారులు. దాదాపు 7-8 గంటల పాటు కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాదాపు 25 దాకా కూడా ప్రశ్నలు రెడీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ ప్రశ్నల్లో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాలనే ఉద్దేశంతో కూడా వారు ఉన్నారు. అయితే ఇవాళ కేవలం విచారణ జరుగుతుంది, ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నాట్ టు అరెస్ట్ అని, తుది తీర్పు వచ్చేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పారు. కాబట్టి ఇన్ కేసు విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఒకవేళ కానీ తుది తీర్పు కానీ వచ్చిందనుకోండి, తుది తీర్పు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ విచారణ చేసినటువంటి బేస్ చేసుకొని తదుపరి చర్యలు ఉండబోతాయి. ఒకవేళ తుది తీర్పులో ఏసీపీ అధికారులకి అనుకూలంగా తీర్పు వచ్చిందనుకో ఖచ్చితంగా కూడా ఇవాళ చాలా కీలకమైనటువంటి పరిణామం జరిగే అవకాశం ఉందనేసి కూడా పోలీసు వర్గాల్లో చెప్తున్నటువంటి మాట. సో మనం విజువల్లో చూస్తున్నాం. ఇతర సంబంధించి రోప్ టీములు కానీ వీళ్ళందరికీ ఏఆర్ టీములు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ కేటీఆర్ వచ్చే సమయంలో ఆయన ఎన్ని గంటలకు వస్తుంటే 10 గంటల నుంచి రాబోతున్నాడు అనేసి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఆ సమయంకి వస్తే మాత్రం ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేయబోతున్నారు. ఎందుకంటే ట్రిపుల్-సి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్నటువంటి రోడ్డు కాబట్టి ఇది అక్కడ, అలాగే మరోవైపు కూడా ఇటు ఏసీపీ కార్యాలయానికి రావడానికి ఇక్కడ దారి ఉంది కాబట్టి ఈ మొత్తం ఈ బేనెట్ నగర్ ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు బ్లాక్ చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రోపులు పెట్టబోతున్నారు, మొత్తం ఎత్తున బ్యారికేడ్లు వేయబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం 10 వరకు ఈ వేలో ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఆఫీసులకి వాళ్ళకి వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత కూడా కొంచెం స్ట్రిక్ట్ అనేది పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి కూడా సామాన్యులకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలు అనేది తీసుకుంటున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. సో విజువల్లో చూస్తున్నాం, అక్కడే దాదాపు 15 మంది ఉన్నారు. మహిళా ఎస్ఐలు కానీ మహిళా కానిస్టేబుల్స్ కానీ అలాగే పెద్ద ఎత్తున కూడా ఏసీపీలు డీసీపీలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం కూడా మరొక కీలకమైనటువంటి అధికారి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ అంతా పోలీసు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయన ఎన్ని గంటలకు వచ్చినా కూడా ఖచ్చితమైనటువంటి అంటే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా మేము మధ్యలోనే అడ్డుకుంటామనేసి కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు కొంతమంది బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఇటు ఏసీబీ ఆఫీస్కి ఇటు తమ అనుచరులు కానీ వారు కానీ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కీలకమైనటువంటి నాయకులంతా కూడా అడ్డుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏమైనప్పటికీ ఇవాళ చాలా కీలక డేగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 20 రోజుల నుంచి కూడా చూస్తున్నాం కేటీఆర్ యొక్క ప్రెస్ మీట్లు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ముఖ్యంగా ఈ ఫార్ములా కేసు సంబంధించిన అంశంలో అసలు నాకు తప్పే లేదు, ఇక్కడ కూడా ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి.